ఇటీవల యుఎస్ఏలో జరిగిన తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కార్యక్రమంలో 2025 వేదికపై సమంత రూత్ ప్రభు భావోద్వేగానికి గురయ్యారు. తానా వేదికపై సమంత ఎందుకు భావోద్వేగానికి గురైంది? ఈ కార్యక్రమంలో తన ప్రసంగంలో సమంత తెలుగు సమాజాన్ని ఉద్దేశించి కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఇలా అంది: మీ ముందు ఈ వేదికపై నిలబడటానికి నేను 15 సంవత్సరాలు వేచున్నాను. నా మొదటి సినిమా ఏమై చేశావే నుండి మీరు నాకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. నేను తప్పులు చేసినప్పుడు కూడా మీరు నా వెంట నిలిచారు. నేను ఎప్పటికీ కృతజ్ఞురాల్ని. ఆమె గొంతు వణికింది మరియు ప్రేక్షకులు ఆమెకు స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నప్పుడు ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. ఇది ఆమెకు ఒక భావోద్వేగ క్షణం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ప్రయాణంపై గర్వం, కృతజ్ఞత మరియు ప్రతిబింబం యొక్క మిశ్రమం. సమంత గత కొన్ని సంవత్సరాలుగా వ్యక్తిగత మరియు ఆరోగ్య సమస్యల్లో ఉంది. ఆమె స్వయం ప్రతిరక్షక వ్యాధి అయిన మయోసిటిస్ కారణంగా నటన నుండి విరామం తీసుకుంది. ఈ ప్రదర్శనతో ఆమె తిరిగి రావడం మరియు విదేశాలలో ఆమె అభిమానులతో తిరిగి కనెక్ట్ కావడం వల్ల ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. తానా 2025 యుఎస్ఏ తెలుగు అభిమానులకు కృతజ్ఞతలు మరియు సినిమాల్లో 15 సంవత్సరాల భావోద్వేగ ప్రతిబింబం. సమంత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా నిలబడింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.